సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో అన్నదాతలు రాస్తారోకో నిర్వహించారు. పట్టణానికి యూరియా వచ్చిందని తెలవడంతో మహిళలు, రైతులు పెద్ద సంఖ్యలో వివిధ గ్రామాల నుండి పట్టణానికి తరలివచ్చారు. ఉదయం 4 గంటల నుండి క్యూ లైన్లో నిల్చున్నామని, అయినా ఒక్క బస్తా యూరియా కూడా అందలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత వారం రోజులుగా యూరియా కోసం కార్యాలయం చుట్టూ తిరుగుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పంటలకు సరైన సమయంలో యూరియా చల్లకపోతే పంటలు పూర్తిగా దెబ్బతిని దిగుబడి రాదని వాపోయారు. రైతులకు సకాలంలో యూరియా అందించని కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే దిగిపోవాలని డిమాండ్ చేశారు. సుమారు గంట పాటు రాస్తారోకో నిర్వహించడంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ప్రభుత్వం యూరియా సరఫరా చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఆందోళనలు ఉధృతం చేస్తామని రైతులు హెచ్చరించారు. మొన్న ధర్నా చేసినాము. ధర్నా చేస్తే సార్లు వచ్చారు. మేము మాకేమి ఇచ్చారు? మేము 3 రోజుల 2 లారీలు పంపిస్తా ఉన్నారు. అది పంపించలేదు. మేము ఇప్పుడు వచ్చినాము, ధర్నా చేస్తున్నాము. మేము లైన్ కట్టినాము. 4 గంటల నుంచి లైన్ కడుతున్నాము. నిన్న దొరకలేదు. వాడితే 500 ఇచ్చారు. ఆయన అయిపోయినాయి, బుక్ అయిపోయినాయి. రసీదులు ఇచ్చారు, అవి పోయినాయి. ఇప్పుడు మాకు మాట ఇచ్చిండు, సిఐ ఇచ్చిండు. వెళ్ళక వాళ్ళు వాళ్ళ సార్ అగ్రికల్చర్ సార్ కూడా ఇచ్చిండు. 3 రోజుల వరకు వస్తాయి, అందరూ మొత్తం అయితే 2 రోజులు వస్తాయని అన్నారు. సూసైడ్ కూడా రాలేదు. మరి మేము ఏం చేయమంటాం? రైతులను ఇంత నష్టపెట్టడానికి ఏ డిపార్ట్మెంట్ అయినా మమ్మల్ని ముస్తుంది. ఏ కలెక్టర్ అయినా మా వస్తాయి అంటుండే. ఏ వారికి ఏం రాలేదు. ఎంపీ ఉన్నాడు, ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయన కూడా ముఖ్యమంత్రి ఉన్నాడు. ఇదంతా నాశనం చేసేందుకే రైతులను కన్నీరు పెడుతున్నారు. ఒక ఆవుని కట్టేస్తే అది ఆడనే చుట్టుకుంటుంది. కచ్చారు లైన్ కడితే ఆవు మెత్తలేవు. మేము ఇంత ఇబ్బంది పడుతున్నాగా ఎందుకు ఏ డిపార్ట్మెంట్ ఎందుకు ముందుగా రత్తలేదు? అప్పుడు కాంగ్రెస్ ఇస్తుంది, బీజేపీ అట్టుంది. టీఆర్ఎస్ నుంచి మాకు ఎప్పుడు కానీ లారీలు వచ్చినాయి. కానీ ఇప్పుడు పార్టీ పరంగా కాదు, మాకు రైతు ఏకం కావాలి. నా పేరు మంజుల. మన సంచులు ఇత్తనాలు వేసినాము, అదంతా ఖరాబ్ అయిపోయింది. మొక్క ఖరాబ్ అయిపోయింది. లక్షల పెట్టుబడి పెట్టినాము. టైంకి మందులు కాదామంటే మందులు ఇస్తలేరు. రోజు రేపు మాట్లాడు బుధవారం రామన్నాడు. బుధవారం వచ్చినాం, మబ్బులో లైన్ కట్టినాం. వాళ్ళు డోర్ లాక్ చేసుకున్నారు. వచ్చిన లారీ లోడ్ అంతా బయటకు అమ్ముకుంటారు. రైతులకు ఇవ్వమంటే ఇస్తలేరు. బాధలకు పాలు చేస్తారు. మన సంచులు రావాలంటే ఎక్కడ మాకు మన సంచులు మాకు అటువంటి మొన్న ఇత్తనాలు ఇవ్వనుంటే మేము లక్షల పెట్టుబడి పెట్టినాం. అప్పులకి ఏం కట్టుకుంటాం? పురుగు మంది దాగి సాగుకుంటాం. ఇటు సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో అయితే అన్నదాతలు రాస్తారోకో నిర్వహించారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, మనం గత కొన్ని రోజులుగా చూస్తున్నాం యూరియా కొరత వల్ల అక్కడ రైతులైతే చాలా ఇబ్బందులు పడుతున్నారు. మెయిన్ గా ఇక్కడి రైతులైతే ఇప్పుడు యూరియా వస్తుంది కానీ బ్లాక్ లో అమ్ముకుంటున్నారని అయితే వారు చెప్తున్నారు. సో అక్కడ రైతులు ఏమంటున్నారు? ప్రస్తుతం అక్కడ ఏ విధంగా ఉంది సిచ్యుయేషన్? మొత్తం మీద ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా యూరియా కష్టాలు ఎక్కువయ్యాయి. రైతులు ప్రతిరోజు ఉదయం 5 గంటలకు లేచి వచ్చి లైన్ లో నిలబడి, క్యూలో నిలబడి సాయంత్రము యూరియా బస్తాలు తీసుకునే పరిస్థితి. అయితే ఇదంతా కూడా ప్రభుత్వ పాలనా రంగం మొత్తం అధికారుల తప్పిదం వల్లనే ఈ యూరియా కష్టాలు అయితే వచ్చాయని చెప్పి అటు ఆ పాలకులు చెప్తున్నారు. కానీ మా తప్పిదం ఏం లేదు, మేము పూర్తిగా జిల్లాకి ఎంత అవసరమో అంత నివేదిక ఇచ్చాము, కానీ ప్రభుత్వం నుంచి రాదని చెప్పి అటు అధికారులు ఒకరిపై ఒకరు చెప్పుకుంటూ కాలయాపన చేస్తున్న పరిస్థితి. మొత్తానికి ఇక్కడ అయితే నాట్లు వేసే పరిస్థితి. ఇప్పటికే పంటలన్నీ కూడా కలుపులోకి వచ్చినటువంటి సందర్భంలో ఖచ్చితంగా యూరియా అవసరం ఉంది. అదేవిధంగా పత్తికి ఉన్న తర్వాత మొక్కజొన్న కూడా యూరియా అవసరం ఉంది. ఈ టైంలో యూరియా లేకపోవడంతో రైతులు తీవ్రంగా ఆందోళన చేపడతా ఉన్నారు. మొత్తానికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అటు మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతిరోజు యూరియా కష్టాలపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డు ఎక్కుతున్న పరిస్థితి. అదేవిధంగా గజ్వెల్లో ఈ రోజు ఉదయం 4 గంటలకు వచ్చారు. కొంతమంది అయితే రాత్రి వచ్చి ఆ షాపుల దగ్గర పడుకున్న పరిస్థితి. అయితే రాత్రి నుంచే క్యూలో నిలబడ్డ పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తానికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా రైతులు అయితే సీరియస్ గా ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇప్పటికీ నాట్లేసి చాలా రోజులు అవుతుంది, చాలా కాలం అవుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అధికారులు చొరవ తీసుకొని
తొందరగా మాకు యూరియా కష్టాలు తీర్చాలని చెప్పి వేడుకుంటున్న పరిస్థితి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా రైతన్నలు రోడ్డు ఎక్కి ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రాజు, మరి వ్యవసాయ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు అక్కడ? అసలు యూరియా వస్తుందా, మరి రైతులకు సరిపడా అందుతుందా, ఏమని చెప్తున్నారు అక్కడ అధికారులు? కలెక్టర్ సరిపడా యూరియా ఉంది అని చెప్తున్నప్పటికీ ఆ క్షేత్రస్థాయిలో మాత్రం ఆ పరిస్థితి లేదు. అధికారులు మాత్రం చేతులెత్తేశారు. ఏదో ఒక లారీ వస్తే ఆ లారీకి రైతులు లైన్ లో నిలబడి తన్నుకుంటున్న పరిస్థితి, లైన్ లో క్యూలో నిలబడి వాదులాడుకుంటూ గొడవ పడుతూ యూరియా తీసుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తానికి అధికారులు అయితే చేతులెత్తేశారు. వచ్చిన అడపాదడప వచ్చిన యూరియా మాత్రం రైతులకు ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మొత్తానికి యూరియా కష్టాలైతే చాలా సీరియస్ గా జిల్లా వ్యాప్తంగా కూడా చాలా ఉధృతంగా ఉన్నాయి. ఇప్పటికే ఇటు రైతులు కూడా చాలా మొండిగానే ఉన్నారు. ఎందుకంటే యూరియా సరఫరా చేయడంలో ప్రభుత్వం కనుక నిర్లక్ష్యం వహిస్తే ఆందోళనలు ఇంకా ఉధృతం చేస్తామని కూడా చెప్తున్నారు. సో మరి దీనికి సొల్యూషన్ ఏ విధంగా ఉంటుంది? అంటే కలెక్టర్ ఏమంటున్నారు అక్కడ? పంటలకు యూరియా సమయానికి అందించకపోతే పంటలు నష్టపోయే ప్రమాదం ఉంది. కాబట్టి సపో తెచ్చి పంటలు వేసే సందర్భంలో సమయానికి యూరియా రాకపోతే ఆ పంటలు చెడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఖచ్చితంగా అది రైతులైతే హెచ్చరిస్తా ఉన్నారు. ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేల ఇల్లు కూడా ముట్టడిస్తామని చెప్పి హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. కానీ అధికారులు మాత్రం ఖచ్చితంగా మేము సర్దుబాటు చేశాము, ఇప్పటికే సర్దుబాటు చేస్తున్నాము, కలెక్టర్ కూడా సరిపడి యూరియా ఉందని చెప్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం ఆ పరిస్థితి లేదు. అధికారులంతా కూడా చాలా సీరియస్ గా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజు.